బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇటీవల ఒక హత్య జరిగింది. ఆ హత్య కేసులో ఉన్న ముద్దాయి దగ్గర నుంచి పోలీసులు లంచం డిమాండ్ చేసినట్టుగా మనకి బ్రేకింగ్ న్యూస్ అంతోంది. నిందితుల నుంచి లంచం డిమాండ్ చేశారు డిఎస్పీ అలాగే సిఐ. అయితే పీడీ యాక్ట్ నీ మీద నమోదు కాకూడదంటే 30 లక్షల లంచం ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసిన విజయ్ కుమార్ అలాగే మారుతి శంకర్ అనే వార్త చూస్తున్నాం. నిజంగా విస్మయానికి గురి చేస్తోంది. లంచాలని అడ్డుకోవాల్సిన అధికారులే ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారు. అది కూడా ఒక హత్య కేసులో నిందితుడి దగ్గర నుంచి లంచం డిమాండ్ చేయడం అంటే ఏంటి అనేది పలువురు విస్తుపోతున్న వాస్తవంగా చూడాల్సిన అవసరం ఉంది. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి నుంచి పోలీసులు లంచం డిమాండ్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కరి నుంచి డిఎస్పీ విజయ్ కుమార్, సిఐ మారుతి శంకర్ 30 లక్షలు డిమాండ్ చేసినట్లుగా బాధితుడు మారుతిరెడ్డి ఆరోపిస్తున్నాడు. ఈ కేసులో ఉన్న 5గురిపై పీడీ యాక్ట్ లేకుండా చేయాలి అంటే 30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టుగా చెప్పాడు. గత నెల రోజులుగా విపరీతంగా వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తారని ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు మారుతిరెడ్డి. లాస్ట్ టైం మా మీద ఒక మర్డర్ అలిగేషన్ కేసు జరిగినప్పుడు సి మారుతి శంకర్ గారు డైరెక్ట్గా నాకు చెప్పడం జరిగింది, నువ్వు ఈసారి జైల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే నువ్వు డబ్బులు 30 లక్షల రూపాయలు కనీసం 20 లక్షల రూపాయలు నువ్వు డిఎస్పీ గారితో మాట్లాడుకుని ఇవ్వకుంటే నీ మీద పీడీ యాక్ట్ పెట్టేసి బెంగళూరుకు పంపించేస్తాము, లేదా వేరే చోటుకు పంపించేస్తాము, జిల్లా బహిష్కరణ చేస్తాము అని నన్ను నిర్బంధించిన ప్రదేశంలో చెప్పారు. అఫీషియల్గా పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి లేకుండా ఒక అన్అఫిషియల్గా ఎక్కడో ఒక గోడౌన్లో కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్లి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. సరే, అవన్నీ ఒకవేళ పోలీసు వాళ్ళకి అనుకూలం జరగాల్సిన పరిస్థితుల్లో ఉంటే నేను సహకరించడం జరిగింది. అయినా పోలీస్ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి నేను మీడియా మిత్రులకు, ఎస్పెషల్లీ ఈ మీడియా ద్వారా ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను.